సుప్రీంకోర్టు జడ్జిలను కాల్చేశారు దుండగులు. కోర్టు ప్రాంగణంలోని కోర్టు ఆవరణలోని ప్రాణాలు కోల్పోయారు ఆ ఇద్దరు జడ్జీలు కూడా. ఈ కథనంలో కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, అక్కడున్న సిచ్యువేషన్స్ ఏంటి, వీటిని మీ ముందుంచడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగాన్ని కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త చలించే అవకాశం ఉంటుంది, కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సుప్రీంకోర్టు జడ్జిలను కోర్టు ప్రాంగణంలోనే కాల్చివేయడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇరాన్లో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులని గుర్తు తెలియని వ్యక్తి ఒకడు కాల్చి చంపాడు. ఆ తర్వాత తనని తాను కాల్చుకొని బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ఇద్దరు జడ్జీలకి సంబంధించి గత కొన్నేళ్లుగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ కీలక నిర్ణయాలతో విభేదిస్తున్న వ్యక్తి ఈ బల్వన్, ఇన్ఫ్యాక్ట్ ఈ హత్యకు పాల్పడినట్టుగా అక్కడ కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. దాంతోపాటు తనని కాల్చుకోవడానికి సంబంధించి కూడా బల్వన్ మరణానికి పాల్పడడం వెనకాల కారణం ఏమైంటుందో కూడా ప్రస్తుతం ఇక్కడ విచారణ జరుగుతోంది. అయితే ఇరాన్లో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్చి చంపడం, ఆ తర్వాత తనని కాల్చుకోవడం ఒక్కసారిగా ఇరాన్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కోర్టు భవనంలోని ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గతంలో ఆ జడ్జీలు అసమ్మతివాదులకు సామూహిక ఉరిశిక్షలు విధించారు అనే కక్షతోని ఈ పని చేసి ఉంటాడంటూ కూడా అనుమానాలు అక్కడ వ్యక్తం అవడం జరుగుతోంది. అయితే మనకు అందుతున్న సమాచారం మరి ముఖ్యంగా కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ కావచ్చు, ఆ న్యూస్ ప్లాట్ఫామ్స్ కావచ్చు చెబుతోంది ఏంటంటే ముగ్గురిని టార్గెట్ చేసుకున్నాడు. ముగ్గురిని టార్గెట్ చేసుకున్న క్రమంలో ఇద్దరిని హతమార్చిన తర్వాత తనను బలవన్ మరణానికి పాల్పడ్డాడు అంటూ కూడా కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్పడం జరుగుతోంది. శనివారం ఆ చొరబాటుదారుడు హ్యాండ్ గన్ పట్టుకొని సెంట్రల్ టెహ్రాన్లో ఉన్న ఇరాన్ సుప్రీంకోర్టులోకి ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు 39వ బ్రాంచ్ అధిపతి హుజ్జత్ అల్ ఇస్లాం అలీ రజ్జీని, ఈయనకు 71 ఏళ్ళు, ఆయనతో పాటు ఇంకొక 68 ఏళ్ల సుప్రీంకోర్టు 53వ బ్రాంచ్ అధిపతి హుజ్జత్ అల్ ఇస్లాం వల్ ముసల్మీన్ మహమ్మద్ ముఖీ సెష్, వీళ్ళిద్దరిని కూడా గురిపెట్టి కాల్పులు జరపగా వాళ్ళ ఆ ఘటనా ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఆ ప్రాంతాన్ని ఇరాన్ భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని కార్డన్ ఆఫ్ చేశాయి, తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పూర్తిగా మీరు చూస్తే కనుక ఆ ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరికీ సంబంధించి ప్రస్తుతం అంటే ఈ ఇద్దరు జడ్జీలను హతమార్చడం ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ఈ కాల్పుల్లో ఒక బాడీగార్డు కూడా తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. న్యాయమూర్తులకు సంబంధించి ఈ న్యాయమూర్తులైన మతాధికారులు మహమ్మద్ ముఖేషే అలాగే అలీ రజ్జీలను కాల్చి చంపాడు దుండగుడు. ఈ ఉదంతంలో ఏ గ్రూపు తాము ఈ పని చేశామని ఇప్పటివరకు కూడా బహిరంగంగా ఒప్పుకున్నది లేదు, బహిరంగంగా చెప్పింది లేదు. ఎవరు కూడా ఎస్ మేము చేశామంటూ కూడా అంగీకరించిన పరిస్థితి లేదు. ఇక్కడ ఇరాన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో వారి హత్య ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ఇద్దరు జడ్జీలు ఇరాన్ సుప్రీంకోర్టులో పనిచేశారని ప్రభుత్వ వార్తా సంస్థలు కూడా, అంటే ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది. ప్రస్తుతం ఈ ఉదంతానికి సంబంధించి దర్యాప్తు చేపట్టారు ఇరాన్ అధికారులు. ఈ ఉగ్రవాద చర్యకు ఇన్ఫ్యాక్ట్ ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తులకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ఇంతటి ఘాతుకానికి పాల్పడి ఉంటుందంటూ కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. దాంతోపాటు ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించడం, వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికీ ఇరాన్ వ్యాప్తంగా ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతోంది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఎవరైనా అంటే అసమ్మతివాదులకు సంబంధించి ఉరిశిక్ష విధించారు అంటూ కూడా ఆ కోణంలోని ఈ ఇద్దరు జడ్జిలను హతమార్చారంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఈ అంశానికి సంబంధించి పోలీసుల అక్కడ భద్రతా బలగాలకు సంబంధించి విచారణ జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఇరాన్ కీలకమైన, ఎందుకంటే పశ్చిమాసియాలో ఎటువంటి పరిస్థితులను చూసాం. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు రోజు రోజుకి మరింత దారుణంగా మారుతున్నాయి. ఇరాన్కి సంబంధించి ఇరాన్లోని మీకు గుర్తుండే కనుక ఇరాన్కి సంబంధించి మనం చర్చించుకుంటున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ బలగాలు అక్కడికి వెళ్ళి హమాస్కి సంబంధించి కీలక నేతను హతమార్చిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేయడం జరుగుతోంది.
ఐ థింక్ హెజ్బుల్లా కానీ హమాస్కి సంబంధించి ఆ వ్యక్తిని హతమార్చిన సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఎందుకంటే కనుక ఇస్మాయిల్ హనియే హమాస్కి సంబంధించిన కీలక నేతను ఇరాన్లో పర్యటిస్తున్న సందర్భంలో అక్కడికి వెళ్ళి మొసాద్ అక్కడ వెళ్ళి స్కెచ్ అంతా గీసింది, మొసాదే వెళ్ళి హత్య చేసింది, లేకపోతే మొసాదే హనియేను హతమార్చిందంటూ కూడా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇటువంటి మాట మనం కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఇద్దరు జడ్జీలను హతమార్చడం వెనకాల కారణం ఏమై ఉంటుంది? అక్కడ రక్షణ వ్యవస్థ మీద మరొకసారి ప్రశ్నను సంధిస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జీలకి అక్కడ రక్షణ లేకపోతే ఒకరు కాదు, ఏకంగా ఇద్దరు జడ్జీలని టార్గెట్ చేసుకొని కాల్పులు జరిపి చంపేశాడంటే ముందుగా రెక్కి నిర్వహించి ఉండుంటాడు, లేకపోతే లోపల నుంచి ఎవరైనా మద్దతు పలుకుంటారు, లేకపోతే మద్దతు తీసుకుని ఉండుంటాడు, లేకపోతే వాళ్లకు సంబంధించిన సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా సరే ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్నారంటే కనుక వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఆయా దేశాల ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే అక్కడ అధికారులు కావచ్చు, లేకపోతే ఆయా దేశం వాళ్ళకి అక్కడ రక్షణ కల్పిస్తూ ఉంటుంది. కానీ ఇద్దరు న్యాయమూర్తులని కోర్టు ప్రాంగణంలోని కాల్పులు జరిపి హతమార్చాడంటే ఎంతటి ప్లానింగ్ నిర్వహించి ఉంటాడు? ఇక్కడ ఒకటే క్వశ్చన్ రైజ్ అవ్వడం జరుగుతోంది. ఇరాన్కి సంబంధించి కూడా ఆ ప్రశ్న మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది ప్రధానంగా. ఎందుకు జరపాల్సి వచ్చింది? ఎవరు ఇతగాడి వెనకాల ఉన్నది? దాంతోపాటు ఇద్దరు జడ్జిని హతమార్చిన తర్వాత తనకు తాను కాల్చుకొని మరణానికి పాల్పడ్డాడు. ఈ అన్ని కోణాలు కూడా అక్కడ విచారణ చేస్తోంది ఇరాన్ భద్రతా వ్యవస్థ, దాంతోపాటు రక్షణ శాఖ. కోర్టు ప్రాంగణంలో ఇద్దరు జడ్జిలు మరణించడం, వాళ్ళు హత్యకు గురి కావడం ఇరాన్ని ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ఈ ఘటన మీద ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇరాన్కి సంబంధించి భద్రతా వ్యవస్థ ఏమైనా లోపించిందంటే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్న తరుణంలో జడ్జీలకి అక్కడ రక్షణ కల్పించకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అంటూ కూడా ఇంకొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దీని మీద ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, దాంతోపాటు దీని వెనకాల ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా కీలకమైన విషయాలు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన తర్వాత వాటిని వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు జడ్జీల హత్య, ఇరాన్లో సుప్రీంకోర్టు జడ్జీల హత్య ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు? ఇరాన్ ఈ జడ్జీల హత్య కోణంలో కుట్రకోణం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉంటే కనుక ఎవరై ఉండొచ్చు? ఇజ్రాయెల్కి, అలాగే ఇరాన్కి, దాంతోపాటు లెబనాన్, గాజా, ఇప్పుడు హౌతీ రెబల్స్, ఈ వీడి ముగ్గురికి కూడా వెనకాల మద్దతు తెలుపుతోంది ఇరాన్ అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీని వెనకాల ఏవైనా అంతర్జాతీయ కుట్రకోణం ఉందనుకోవాలా? ఈ అంశానికి సంబంధించి కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? ఇద్దరు జడ్జీల హత్య వెనకాల కారణం ఏమై ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. ఈ కథనం కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రదేశాన్ని అయితే మాత్రం భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. అటుగా ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. కోర్టు ప్రాంగణంలో మరింత భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.